ఈ 5 ఏళ్ళు ఆడిపోయిందిగా ఈ 5 ఏళ్ళు ఆడిపోయిందివే చూపిస్తాను వాడు ఏమనిందో ఏం కన్ను లేవా చెవులు లేవా ఇదండి సిపిఎం అని నువ్వు బెదిరిస్తావు అనుకుంటావా నాకు అందరికన్నా కమిషనర్ అక్కడ నాకు ఇదండి తెలుగుదేశం కాదు వైఎస్ఆర్ కాదు జనసేన కాదు ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక 2-3 నెలల్లో నేను అది కూడా మళ్ళీ పెట్టు ఆ వేట మొదలు పెట్టేటప్పుడు తట్టుకునే శక్తి అవతల వేట మొదలు పెట్టేటప్పుడు తట్టుకునే శక్తి అవతల 5 ఏళ్ళే కాకుండా 5 ఏళ్ళు లాస్ట్ 5 ఏళ్ళే ఉండింది ఏ పార్టీ ఫ్యాక్షన్ చేస్తాడ ఏం కన్ను పోలే ఏం చోటు ఇవ్వడం సీజన్ పోసేదా మాట్లాడతారు అందరూ ఏం మాట్లాడతారు ఏం హీరో మళ్ళీ రండి ఫ్యాక్షన్ చేస్తాడా యా పార్టీ వచ్చిందా అంటే నేను ఊరుకుంటా రాబోపాలేడు నీ మీద గౌరవం ఉండే పోయింది ఎప్పుడు నువ్వు వచ్చానని అన్ని చూసినా నీ ఏ దానికి వచ్చా నేను మలకరించిన అన్ని దానికి ఆదరించిన నువ్వు చెప్పిన పనులు మున్సిపాలిటీలు కూడా చేసిన ఏమప్పా మ్యాచ్ ఫిక్సింగ్ చెప్పు జవాబు నువ్వు నిజంగా మళ్ళీ ఫోన్ చేయి అన్ని ఎత్తుకొని వస్తా నీకు పంపించిన ఆ ముందు నన్ను పోలీసు వాళ్ళు ఎలా చూసినారు ముసలోడని చూసుకోకుండా ఏమంత మ్యాచ్ ఫిక్సింగ్ ఓహో వెరీ గుడ్ రామగోపాల్ నా పక్కన ఎవరో కూర్చున్నారు పాపాలు ఏం మాట్లాడలే ఏం మ్యాచ్ ఫిక్సింగ్ రమ్మంటావా ఏడో చెప్పు అనంతపూర్లో ఏడ పెడతావు నేను వస్తా ఈ రూల్ ఇవన్నీ తీసుకొని వస్తా హైకోర్టువి ఏమి లోయర్ కోర్టు మళ్ళీ డిస్ట్రిక్ట్ కోర్టు మళ్ళీ హైకోర్టు మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు మళ్ళీ మానవ హక్కుల కోర్టు అన్ని ఇచ్చినాయప్ప ఓహో ఏంటి ఇది దౌర్జన్యము ప్రభాకర్ రెడ్డిది రాకూడదంట ఏమి నా బస్సులను చూడాడు ఏమైనా అంటే ఆ పొద్దు కనపడలేదు మీకు పవర్తో అది కాదా వాడు ఎవరిని వేసినారు ఐజీ గారిని డిఐజీ గారిని దీంట్లో అంతా వాడే ఇంత బాగున్నాయి నా బస్సు విషయంలో బాగా రాసినారు అబ్బిందా కూడా చెప్పాడే ఈ పొద్దు మాట్లాడతారు అందరూ వెన్నెల ఒకసారి రాత్రి పొద్దున వస్తాడు అది వాళ్ళు తెలుసుకోలేకపోయినారు మా నాన్న 32 నుంచి తాడిపత్రిలో ఉన్నాడు ఏమే 44 నుంచి ఇదే ఇంట్లో ఉన్నాడు అయ్యా నేను మీడియా రూపకంగా నీకు చెప్తాండా మా అంతు ఎప్పుడోసారి చూస్తావు కానీ ప్రతిసారి నువ్వు చూస్తా అంటే చూయించుకోనికి మేమే అమాయకులం కాదు నీ ఇంటికాడ వంట మనుషులో డ్రైవర్లమో కూడా కాదు ఎందుకు చెప్తున్నా అంటే నన్ను కొడతాడంట లేకపోతే ఏందో చేస్తా అంటే నాకు ఏ విధంగా కుటుంబ సభ్యులు ఉండారో నీకు కూడా కుటుంబ సభ్యులు ఉండారు నువ్వు కొడితే కొట్టించుకునేదానికి నువ్వు ఏదైనా స్వేచ్ఛ చేయించుకునేకి నేను అమాయకునైతే కాదు ఇంకోటి కూడా చెప్తాను తాడిపత్రి ప్రజలకు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు కూడా నా ఊపిరి ఉన్నంత వరకు తాడిపత్రిలోనే ఉంటాను మీ అందరి కోసమే నేను అక్కడే ఉంటాను మీ అందరి శ్రేయస్సు కోరి మీకు ఏ కష్టం వచ్చినా కూడా నేను వెంటనే స్పందించుతాను అది ఎంత కష్టమైండేదన్నా కానీ తిరిగి నువ్వు ఇట్లే అరాచకాలు చేస్తా మా మీద దాడి చేయాలనో ఇంకోసారి నా వెహికల్ మీద దాడి చేసో నన్ను ఏందో హతమార్చాలనో నీకు గతంలో కూడా మా కుటుంబంలో నువ్వు కూడా మా సోదరుని హత్య చేయించినావు అయినా కూడా వద్దు ఈ ఫ్యాక్షన్ అనేది ఇది వద్దనుకొని నేను ఇంతవరకు కూడా ఉన్నాను తిరిగి మళ్ళీ నేను నీతో చంపించుకునేదానికో నా కుటుంబ సభ్యులు చంపించుకునేదానికో నేను ఊరికే ఉండను నా కుటుంబ సభ్యులు నేను ఎట్లుంటానో నీకు నీ కుటుంబ సభ్యులు కూడా అట్లే ఉంటారు ఇవన్నీ జ్ఞానం తెచ్చుకొని తాడిపత్రిని ప్రశాంతంగా పెట్టేదానికి ఆలోచించే నువ్వు ఆలోచన చేయకోకుండా ప్రతిసారి నీ మీద దాడి చేస్తా నిన్ను కొడతా అంటే కొడితే కొట్టించుకునేకి తిడితే తిట్టించుకునేకి నేను అమాయకుని కాదు తిరిగి అదే పరిస్థితి కూడా నీకు కూడా వర్తించుతుంది ఒకసారి ఆలోచన చేసుకో నిన్ను రెచ్చగొట్టకూడదనే లేకపోతే ఇన్నిసార్లు నువ్వు మాట్లాడుతానే నేను ఓపిక భరించుతాండా అంటే
నువ్వు ఒకసారి అర్థం చేసుకో. అర్థం చేసుకోకపోతే దీనికి నువ్వే మూల్యం చెల్లించుకుంటావు తప్ప నేనేం